ఎప్పటి నుంచో ఉంది ఈ ప్రశ్న. అయితే మనకు ఇప్పుడు ఈ సూత్రాల్లో జీసస్ని అవగాహన చేసుకుంటే సమాధానం దొరుకుతుంది. జీసస్ని అవగాహన చేసుకుంటే మనకి సమాధానం దొరుకుతుంది. మనిషి సఫర్ అవ్వాలి. సఫర్ అవ్వకుండా అతను మెచ్యూర్ కాలేడు. పెయిన్ ఈజ్ గెయిన్. నొప్పి లేకుండా లాభం పొందలేడు. ఆ యొక్క సఫరింగ్ అనేది ఉండటం వల్లనే అతనికి పరిణితి అనేది సంభవిస్తుంది. మనిషికి ఎదుగుదల అనేది సంభవిస్తుంది. మనిషి సఫరింగ్ అనేది మ్యాన్ సఫర్స్. ఎందుకని సఫర్ అవుతాడు, ఎందుకని బాధపడతాడు, ఎందుకని దుఃఖపడతాడు? ఆ సఫరింగ్ నుంచే చాలా అవేర్నెస్ అనేది వస్తుంది. ఆ అవేర్నెస్ వలన, అవగాహన వలన, ఆ అవగాహనే కీలకమైపోతుంది అతని జీవితం. సరైన అవగాహనకి వస్తాడు. మన జీవితాన్ని గమనిస్తే మనకు సఫరింగ్ లేక కంఫర్టబుల్గా ఉంటే మన ఎదుగుదల అనేది ఎక్కడా ఉండదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. సఫరింగ్ లేకపోతే నిద్రలో నడిచినట్టుగా యాంత్రికమైన జీవితంగానే జరిగిపోతుంది. మనకి సఫరింగ్ లేదు, దుఃఖం లేదు, టెంపుల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నెవర్ గో టు టెంపుల్. ఎందుకు? ఏ దుఃఖం లేదు కదా, గుడికి ఎందుకు వెళ్ళాలి? దేవుణ్ణి ప్రార్థించాల్సిన అవసరం ఏమిటి? ఎందుకు? కారణమే కనిపించదు. కానీ ఎప్పుడైతే మనకి దుఃఖాలు మనకి సంభవించినాయో, కష్టాలు సంభవించినాయో, మనం టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం, దేవుడిని వెతుకుతూ ఉంటాం, దేవుడి వైపు వెతుకుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే ఆ సఫరింగ్లో ఏం దాగి ఉంది అంటే మనం మోర్ అండ్ మోర్ అవేర్గా ఉంటాము, మెలకువగా ఉంటాము, ఎరుకతో ఉంటాము. అప్పుడు ప్రశ్నలు వస్తాయి. మనం సఫరింగ్ వలన, దుఃఖం వలన, కష్టాల వలన మనకు ప్రశ్నలు వస్తాయి. నేను ఎవరిని, నేను అసలు ఎందుకు ఉన్నాను, ఎక్కడికి పోతున్నాను, నేను ఎవరిని, ఎక్కడికి పోతున్నాను అని. యు మోర్ అవేర్. మీరు మరింత ఎరుకతో ఉంటారు. మీరు ఎవరిని, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు, ఎవరు మీరు అని. అలాగే ఎందుకు ఉన్నారు అని ప్రశ్నించుకుంటారు, ఎక్కడికి పోతున్నారు అని ప్రశ్నించుకుంటారు. ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమయ్యేది కేవలం సఫరింగ్ వల్లనే. ఆ సఫరింగ్ వలన, ఆ దుఃఖం వలన, బాధల వలన మనం ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతాయి. సో ఆ అవేర్నెస్, అవగాహన లేదా ఎరుక అనేది మనలో లోతుగా చొచ్చుకుపోతుంది. ఈ ప్రపంచంలో ఏది అర్థం లేకుండా జరగదు. అన్నీ కరెక్ట్గానే జరుగుతాయి. ఈ ప్రపంచం అంతా విశ్వమే. ఇదంతా విశ్వం. ఇది ఏం గందరగోళం కాదు. ఇదంతా విశ్వమే. సో దీన్ని అవగాహన చేసుకోవాలి. ఇది అవగాహన చేసుకోకపోతే ఇది చాలా మిస్ అయిపోతాం. మాధుర్యం మిస్ అయిపోతాం. జీవితం యొక్క మాధుర్యం మిస్ అయిపోతాం. మొత్తం ఒక నవలలో ఒక పేజీ తీసి చింపి చదివితే నవల పూర్తిగా అర్థం కాదు. మన పుస్తకం చాలా ఉంది, పుస్తకం బోర్డంత ఉంది. మన జీవితం అనేది ఒక నవలలో ఒక పేజీ లాంటిది. అంటే ఒక పుస్తకంలో ఒక పేజీ లాంటిది. ఒక జీవితం, మన జీవితం ఇప్పుడు ప్రస్తుతం ఒక జీవితం అంతా, ఒక జీవితకాలం అంతా ఒక పేజీనే ఆ పుస్తకంలో. అదనమాట. యు డోంట్ నో ద వరల్డ్. అప్పుడు మన యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ జస్ట్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ టాటెడ్ పేజ్. అదే
మన జీవితానుభవం అంతా, ఈ జన్మలో మన జీవితానుభవం అంతా ఒక పుస్తకంలో చింపిన కాగితం లాంటి, ఒక నవల్లో చింపిన కాగితం లాంటి. దానివల్ల మనకి ఏం అర్థం బాధ్యం ఏమి ఉండదు. ఏమిటి ఈ జీవితం, ఎందుకు వచ్చింది ఈ జీవితం, ఎందుకు ఈ కష్టాలు పడాలి నేను, ఎందుకు ఈ బాధలు పడాలి, ఏమిటి బాధలు పడాల్సిన అవసరం ఏముంది అన్న ప్రశ్న వస్తుంది. ఎప్పుడైతే అవగాహన చేసుకున్నామో, మొత్తం అంతా అవగాహన చేసుకున్నామో, ఓల్డ్ స్టోరీ అంతా అవగాహన చేసుకున్నాము, అప్పుడు ఆ పేజీ మన జీవితం అర్థవంతంగా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఈ కష్టాలు నష్టాలు ఏంటి, అర్థం బద్దం లేని జీవితం ఏమి ఉండదు. అంతా విశ్వంలో ఉన్న నాటకమే ఈ గొప్ప నాటకం. దాని యొక్క మీనింగ్ అవగాహన అర్థమవుతుంది, జీవితం యొక్క మీనింగ్ అర్థమవుతుంది. సో బాధలు అనేవి అవసరము, కానీ ఆ బాధలని మనం ఎలా అధిగమించాలి, బాధల్లో ఉండి కంప్లైంట్ చేయము, ఇంకా కంప్లైంట్ చేయము. అవగాహన చేసుకుంటే, అంటే సేమ్ ఎనర్జీ, ఆ బాధలు పడేదానికి ఎనర్జీ కావాలి, అదే ఎనర్జీని ట్రాన్స్ఫర్మేషన్కి వినియోగించుకుంటాము. అది అక్కడున్న విశేషమైన ఫ్రెండ్స్. అంటే ఒక పేజీ తీస్తే మన జీవితం సరిపోదు. అయితే మనకు బాధల వలన మనకు ఏమిటి లాభం అంటే అవేర్నెస్ పెరుగుతుంది, అవేర్గా ఉంటాం. దట్ యు హ్యావ్ టు మ్యూటేట్, పరివర్తన చెందుతాం. బాధ లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. అదనమాట, యూ హ్యావ్ టు బికమ్ న్యూ. ఎప్పుడైతే పరివర్తన చెందుతావో నువ్వు సరికొత్త మనిషిగా తయారవుతావు, మళ్ళీ తిరిగి పుడతావు. నువ్వు ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటే యు ఆర్ ఇన్ సఫరింగ్, యాజ్ యు ఆర్ ఇన్ సఫరింగ్. ఇప్పుడు వర్తమానంలో నువ్వు దుఃఖంలోనే ఉన్నావు. అయితే దానికి ఏం చేయాలి? సంథింగ్ హ్యాస్ టు బి డన్. జీసస్ ఏమన్నారంటే, బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ హూ హ్యాస్ సఫర్డ్. బాధపడుతున్నవాడు ఆశీర్వదింపబడినవాడు. హీ హాజ్ ఫౌండ్ లైఫ్. వాడికి సరికొత్త జీవితం సాధిస్తుంది. బాధపడుతున్నవాడు వాడు ఆశీర్వదింపబడినవాడంటే, వాడికి బాధలు వస్తున్నాయంటే ఆడు ఆశీర్వదింపబడిన వాడే. అసలు అది చూస్తే విరుద్ధంగా అనిపిస్తుంది. ఏమిటి బాధలు పడుతున్నాము అంటే, అయ్యో బాధలు పడుతున్నాడే వాడు, కష్టపడిపోతున్నాడే అని చెప్పి మనం జాలి చూపించాల్సింది పోయి, కరుణ చూపించాల్సింది పోయి, అదే ఆశీర్వాదం, బాధలే ఆశీర్వాదం అంటారేమిటి అని మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. మనకు బాధలు లేకుండా సుఖాలుగా ఉన్నవాడే ఆశీర్వదింపబడినవాడు అని మన ఆలోచన. కానీ ఇక్కడ చాలా రహస్యం ఉంది. ఆ వ్యక్తి ఎంతో పరిణితి చెందాలి. పరిణితి చెందాలంటే ఎంతో కష్టపడాలి. కష్టపడకుండా పరిణితి చెందడు. సో మై డియర్ ఫ్రెండ్స్, జీవితం జీవించకుండా ఉండాలి, జీవించకుండా ఏదో గడిచిపోవాలి అని అంటే బాధలే ఉండవు. వాడే ప్రయత్నం చేయడం, జీవితం నుంచి పారిపోతాడు. సఫరింగ్ అమ్మో, కష్టాలు అమ్మో నా వల్ల కాదు, నేను కష్టాలు పడను అని అంటాడు. సో మనలో ఎదుగుదల అనేది ఉండదు. కష్టాలు లేకపోతే మనలో ఎదుగుదల అనేది ఉండదు. లోతు అనేది తెలియదు, అవేర్నెస్ అనేది తెలియదు. సో కష్టాల వలన, బాధల వలన అనేక లాభాలు ఉన్నాయి. ఊరికే ఏమీ రాదు. ఏదో అలా పెరిగి అలా పోయేదానికోసం రాలేదు. అయితే ఎప్పుడైతే ఫెయిల్యూర్ అనేది జరిగిందో, ఓటమి అనేది జరిగిందో, సంథింగ్ ఏదైనా కానీ, అది అల్టిమేట్ ఫెయిల్యూర్ అయితే యూ కెన్ ట్రాన్సెండ్ ఇట్. దాన్ని అధిగమించాలి. మనం ఆ ఫెయిల్, నెక్స్ట్ టైం ఆ ఫెయిల్ కాకుండా, నెక్స్ట్ టైం యూ నీడ్ నాట్ డూ ఇట్ అగైన్. నెక్స్ట్ టైం యూ నీడ్ నాట్ కమిట్ సేమ్ ఎర్రర్. చేసిన తప్పులే మనం మళ్ళీ
చేస్తున్నామా? చేసిన తప్పుడే మళ్ళీ మళ్ళీ చేస్తున్నామంటే దాని నుంచి మనం నేర్చుకోలేదు. ఎప్పటికప్పుడు కొత్త తప్పులు చేస్తూనే ఉండాలి. పాత చేసిన తప్పులు మళ్ళీ చేయకూడదు. ఎందుకంటే నెక్స్ట్ టైం దెర్ ఇస్ నో నీడ్ టు మూవ్ ఇన్ ద సఫరింగ్. తప్పుడు మళ్ళీ మనం చేసిన తప్పే చేయకుండా ఉంటే మళ్ళీ అదే తప్పు వలన మన సఫరింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. వెన్ ఎవర్ యూ ఫెయిల్ ఇన్ సంథింగ్, ఇట్ ఈస్ నాట్ ద అల్టిమేట్ ఫెయిల్యూర్. ఇదే జీవితం అంతా అయిపోలే. ఒక ఫెయిల్యూర్ అయితే మనం జీవితం అయిపోలే. యూ కెన్ ట్రాన్సెండ్ ఇట్, దాన్ని అధిగమించవచ్చు. నెక్స్ట్ టైం యూ నీడ్ నాట్ డూ ఇట్ అగైన్. మళ్ళీ మళ్ళీ మనం ఆ పని చెయ్యము. నెక్స్ట్ టైం యూ నీడ్ నాట్ కమిట్ ద సేమ్ ఎర్రర్. చేసిన తప్పే మళ్ళీ చేయము. అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తున్నామంటే దాని నుంచి మనం నేర్చుకోలేదు అన్నమాట. తెలివైన వాడు అనేక తప్పులు చేస్తూనే ఉంటాడు. ఈవెన్ మోర్ దెన్ ఏ స్టూపిడ్ మ్యాన్, బట్ నెవర్ కమిట్ ద సేమ్ మిస్టేక్ ట్వైస్. తెలివైన వాడు అంటే మూర్ఖుడి కన్నా ఎక్కువ తప్పులు చేస్తాడు. కానీ అతనిలో ఉన్న తెలివితేటలు ఏంటంటే చేసిన తప్పు మళ్ళీ చేయడం. అంచేత క్వాంటిటీ మే బీ మోర్ బట్ క్వాలిటీ ఈజ్ డిఫరెంట్. క్వాంటిటీ ఎక్కువే, తప్పులు ఎక్కువే చేస్తాడు, కానీ క్వాలిటీ మారిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము దారి తప్పినప్పుడే దారి కోసం ఎదుగుతూ ఉంటాం, సెర్చ్ చేస్తాం. దారి వెంట పోతున్న సింప్లీ సిట్టింగ్ ఎట్ హోమ్. ఇంట్లో ఊరికే కూర్చుంటే మన జీవితం ఏముంది? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటాయి. మనం ఏ ప్రయత్నం చేయకుండా ఊరికే గమ్మున కూర్చుంటే ఏముండదు. ఏ మిస్టేక్ చేయను ఇంట్లో కూర్చుంటే. ఏ కదలిక లేకుండా ఏ వ్యక్తి ఏ పని చేయకుండా ఊరికే గమ్మున కూర్చుంటే వాడు ఏ తప్పులు చేయలేడు. తప్పులు చేసే వాటి నుంచి అధిగమించాలి. ఆ తప్పుల వల్ల పడే కష్టాల నుంచి మళ్ళీ అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, సేమ్ మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండడం కోసమే ఇది. అయితే మళ్ళీ మళ్ళీ అదే తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు అనుకోండి, సేమ్ మిస్టేక్ రిపీటింగ్, వాడిని ఏమంటారు మన భారతదేశంలో? సంసార. అంటే అది వీల్, చక్రం, పైకి కిందకి పైకి పోతూ ఉంటాయి. అవే తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాయి. రిపీట్ చేయటం వల్ల సేమ్ మిస్టేక్స్ అగైన్ అండ్ అగైన్ ఏమవుతుంది? సిచ్యువేషన్స్ మే డిఫర్ బట్ ద మిస్టేక్ రిమైన్ సేమ్. మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాం. అవే తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటావు. తప్పులు మళ్ళీ మళ్ళీ అవే చేయకూడదు, రిపీట్ చేయకూడదు. సో వై కమిట్ ద సేమ్ మిస్టేక్స్ అగైన్? కమిట్ అనదర్ మిస్టేక్, ఇంకోటి చెయ్యి, అప్పుడు నేర్చుకుంటాం. కొత్త తప్పు చేస్తే నేర్చుకుంటాం. పాత తప్పు నుంచి నువ్వు నేర్చుకోవాలి, మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలి, మళ్ళీ కొత్తది చెయ్యి. సో whenever you commit mistake, you have to suffer. ఏదైనా పొరపాటు చేస్తే సఫర్ అవుతాం. సఫరింగ్ వల్లనే నేర్చుకుంటాము. సఫరింగ్ లేకపోతే ఏమీ నేర్చుకోలేము. మళ్ళా తిరిగి పుడతాము. ఇప్పుడు హిందూస్ హ్యావ్ సెడ్ దట్ యూ హ్యావ్ టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్ బికాజ్ యూ హ్యావ్ నాట్ ఎట్ గ్రో. మళ్ళీ మళ్ళీ ఎందుకు పుట్టాలి అంటే నువ్వు ఎదగలేదు. మళ్ళీ మళ్ళీ ఎందుకు జన్మలు తీసుకోవాలి? నువ్వు ఎదగలేదు. నువ్వు ఆ సఫరింగ్ ఇప్పుడు ఎవరు కష్టాలు పెడతారులే, వచ్చే జన్మలో చూసుకుందాం అని అంటే నువ్వు ఎదగలేదు. ఎదగాలి కదా, ఎదగడం కోసమే కదా నీవు భూమి మీదకి వచ్చింది. నా కష్టాలు వస్తున్నాయని చెప్పి నువ్వు ఊరికే కూర్చుంటే ఎదగలేవు. అయితే ఎదిగిన వ్యక్తే ఈ ప్రపంచాన్ని దాటి ఆవల ప్రపంచానికి వెళ్ళగలుగుతాడు. ఎదగని వాడు మళ్ళీ మళ్ళీ ఈ యొక్క తల్లి గర్భంలోనే పడుతూ ఉంటాడు. మళ్ళా నేర్చుకోవడం కోసం. ఎందుకంటే నేర్చుకుంటే మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఈ జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి
సఫరింగ్ వస్తుంది, కష్టాలు వస్తున్నాయని చెప్పేసి నువ్వేమి భయపడని అవసరం లేదు. డోంట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఎగనెస్ట్ సఫరింగ్. సఫరింగ్ వలన నువ్వు దానికి వ్యతిరేకంగా అవ్వద్దు. మూవ్ ఆన్ సఫరింగ్. ఆ సఫరింగ్ ఏమిటి, ఆ బాధ ఏమిటి, దాంట్లో వెళ్ళు, ఆ దుఃఖంలోకి వెళ్ళు, దుఃఖంలో ప్రవేశించు, అవేర్గా ఉండు. అప్పుడే నీకు అవగాహన అనేది సాధ్యమవుతుంది. అలర్ట్గా ఉండు, అవేర్గా ఉండు. అది ఒక సఫరింగ్ వస్తుందంటే ఏమిటి ఆ సఫరింగు? ఛాలెంజ్ తీసుకో, ఎదుర్కో, నువ్వు దాని నుంచి ఎదుగుతావు. దాని నుంచి పరిణామక్రమం, పరివర్తన అనేది జరుగుతుంది. అధిగమిస్తావు, అధిరోహిస్తావు. కాబట్టి భయపడబాక. ఒకసారి నువ్వు భయపడితే, వన్స్ యూ బికమ్ అఫ్రైడ్, యు ఆర్ ఆల్రెడీ డై. చచ్చిపోయావు. భయపడితే చచ్చిపోవడం. భయపడకూడదు. డోంట్ బీ అఫ్రైడ్, బీ ఫియర్లెస్నెస్. నిర్భయులుగా ఉండండి. ఇదే కదా సూత్రాలు. సో దట్ ఇస్ వై జీసస్ ఏమన్నాడు? బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ హూ హ్యాస్ సఫర్డ్. దుఃఖపడుతున్న వారు ధన్యులు అని వారి భాషలో చెప్తారు. అంటే వారు అనుగ్రహింపబడిన వారు. కష్టాలు వస్తే అనుగ్రహింపబడటం ఏంటండి, అదేం భాష అని మనకు అనిపిస్తుంది. నిజంగా కష్టం లేకుండా వాడు పరిణితి చెందడు, మెచ్యూర్ కాడు. అది అక్కడున్న విషయం. ఈ హ్యాస్ ఫౌండ్ లైఫ్. సరికొత్త జీవితాన్ని సాధిస్తాడు. అండ్ హూ హ్యాస్ సఫర్స్ బికమ్ మోర్ అలర్ట్. అంటే సఫర్ అయిన వాడు, బాధలు పడుతున్నవాడు మెలకువగా ఉంటాడు. సో ఈ అలర్ట్నెస్సే, ఈ అవేర్నెస్సే, ఈ అవగాహనే జీవితానికి కీ అవుతుంది. జీవితం అనే టెంపుల్కి అది కీ అవుతుంది, అంటే కీలకం అవుతుంది. జీవితం అనేటువంటి ఆ యొక్క గుడి లేదా టెంపుల్. సో ఇక్కడ నువ్వు ఎంత అలర్ట్గా ఉంటావో అంత అవగాహన పెరుగుతుంది. ఎంత మెలకువగా ఉంటావో, ఎంత ఎరుకతో ఉంటావో అంత అవగాహన పెరుగుతుంది. జీవితం యొక్క అవగాహన, పరిపూర్ణమైన అవగాహన అనేది పెరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు మామూలుగా చెట్లు ఉన్నాయి. చెట్లకి నీకు తేడా ఏంటి? చెట్లు చాలా అందంగా ఉంటాయి. బట్ దే ఆర్ నాట్ హయ్యర్ దెన్ యూ. నీకన్నా గొప్పవేం కాదు. ఎందుకని? నువ్వు అలా, బట్ అవి అన్కాన్షియస్గా ఉన్నాయి. ఒక స్టోన్ ఉంది, అది నీకన్నా తక్కువగానే ఉంది. అది చెట్ల కన్నా తక్కువగానే ఉంది. చెట్లన్నీ ఒక రకమైన కాన్షియస్లో ఉంటాయి. అవి ఇంకా ఒక రాయి మరీ అన్కాన్షియస్గా ఉంటుంది. స్టోన్ సఫర్ అవుతుంది కానీ దానికి తెలియదు. చెట్లు సఫర్ అవుతాయి, బట్ నాట్ కాన్షియస్లీ అంటారు ఓషా గారు. కానీ కాన్షియస్ ఉంది వాటికి, సఫర్ అవుతున్నాయి అనేది సైంటిఫిక్ ప్రూఫ్ అనుకోండి, అది వేరే స్టోరీ. సో నీకు వాటికి డిఫరెన్స్ ఏంటి? అవి చెట్లేమో ఉన్న చోటనే ఉన్నాయి, నువ్వు కదులుతున్న చెట్టు అంతే. నీ లోపల మనిషి ఇంకా సంభవించలేదు. నాట్ ఎట్ హ్యాపెన్. ఎప్పుడు? సఫరింగ్ కాకపోతే. నీలో చైతన్యమే నీలో మానవత్వాన్ని లేపుతుంది. ఇది అద్భుతం. నీలో ఉన్న చైతన్యం, నీలో ఉన్న ఎరుక, కాన్షియస్నెస్, స్పృహ, నువ్వు ఉన్నావు అనే స్పృహ నీలో మానవత్వాన్ని లేపుతుంది. సో దట్ వెన్ ఎవర్ యు ఆర్ కాన్షియస్నెస్, ఎప్పుడైతే నువ్వు కాన్షియస్గా ఉన్నావో, ఆ సఫరింగ్ వచ్చినప్పుడు కాన్షియస్గా ఉండాలి, ఎరుకతో ఉండాలి. సఫరింగ్ మాయమైపోతుంది, డిజపేర్ అయిపోతుంది. అంటే నువ్వు ఆ సఫరింగ్ వలన, దుఃఖం వలన, ఆ బాధల వలన నువ్వు కాన్షియస్గా ఉంటావు, స్పృహలో ఉంటావు, మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉంటావు, మోర్ అండ్ మోర్ కాన్షియస్గా ఉంటావు. అప్పుడు అయ్యో నాకు బాధలు వచ్చినాయి అంటే అన్కాన్షియస్గా వెళ్ళిపోయినట్టే. బాధలు వస్తాయి, బాధలు లేకపోతే భవిష్యత్తే లేదు కదా. కాబట్టి బాధలు వస్తాయి. బాధలు వస్తున్నప్పుడు నువ్వు కాన్షియస్గా ఉండాలి. అప్పుడు సఫరింగ్ మాయమైపోతుంది. ఇది చాలా లోతుగా అవగాహన చేసుకోవాలి.
అయితే నీ తలకి దెబ్బ తగిలితే తల గుర్తు ఉంటుంది, అప్పుడు తల మీద దృష్టి పెడతావు, మోర్ అవేర్. లేకపోతే అసలు నీకు తలకాయ ఉందన్న సంగతి కూడా నీకు తెలియదు. తలకాయ నొప్పి వచ్చేంత వరకు కూడా తలకాయ మీద దృష్టి పెట్టావు నువ్వు. యూ బికమ్ అవేర్ ఆఫ్ ది బాడీ ఓన్లీ వెన్ సంథింగ్ ఇస్ రాంగ్. శరీరంలో ఏదైనా ఉంది, తేడా ఉంది అంటే అప్పుడు శరీరం మీద దృష్టి పెడతాం. సాంస్క్రిట్లో ఒక పదం ఉంది, సఫరింగ్ని, దుఃఖానికి ఒక పదం ఉంది, వేదన అనే పదం. వేదన అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే వేదాంత నుంచి వచ్చింది. వేదాంతకి 2 మీనింగులు ఉన్నాయి, ఒకటి జ్ఞానం, ఒకటి సఫరింగ్. వేదాంత వేదాంత వేద అనే పదం నుంచి వచ్చింది. వేదన లేదా వేదాంత. సో వేదాంత అనేది వేద అనే దాని నుంచి, వేదాసు అంటారు కదా, వేదాలు. వేదాంతం ఎక్కడి నుంచి వచ్చింది? అది వేదాంత అంటే ఒకటి సఫరింగ్ వస్తుంది, దుఃఖం అనేది వస్తుంది, బాధలు అనేది వస్తుంది, రెండోది నాలెడ్జ్ వస్తుంది. నీకు జ్ఞానం రావాలంటే నిప్పుల్లో చేయి పెడితే కాలుతుంది అనేది నాలెడ్జ్ నీకు లేకపోతే ఏం చేస్తావు? మళ్ళీ ఇంకోసారి నిప్పుల్లో పెడతావా? అక్కడ నీకు నాలెడ్జ్ వచ్చింది. ఓహో, హాట్ ఆబ్జెక్ట్ను ముట్టుకోకూడదు, అలర్ట్గా ఉండాలి, అవేర్గా ఉండాలి అని. ఇలా ప్రతి విషయంలో నీకు ఆ యొక్క సఫరింగ్ వలన నీకు నాలెడ్జ్ వస్తుంది. వేద మీన్స్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. వేదన అనేది వేదాంత కమ్స్ ఫ్రమ్ సేమ్ రూట్ యాజ్ వేద. దాని నుంచే వచ్చింది సాంస్క్రిట్. అయితే ఒకే వర్డ్ రెండిటికి వాడతారు. హెన్స్ దే యూజ్ ద సేమ్ రూట్ వర్డ్ ఫర్ బోత్. ఎందుకంటే నాలెడ్జ్ వస్తుంది నీకు, అనుభవం దెబ్బ తాకింది, ఓహో దెబ్బలు తిన్నావు, ఇలా సఫరింగ్ అయ్యావు, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అనే విషయాలు నీకు అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం వస్తుంది. సఫర్ అవ్వగానే నీకు ఇమీడియట్గా అవేర్ వస్తుంది. ఇప్పుడు కడుపులో నొప్పి వచ్చింది, అప్పుడు కడుపు మీద దృష్టి పెడతాం, అంతవరకు నీకు కడుపు ఉన్న సంగతి కూడా గుర్తురాదు. ఇలా ప్రతి విషయంలోనూ నీ శరీరం మీద దృష్టి పెట్టడంలో కూడా అంతే. సో మెడికల్ సైన్స్లో పర్టికులర్గా ఆయుర్వేదాలో డిఫైన్ చేస్తారంటే హెల్త్ అంటే బాడీలెస్నెస్. ఆరోగ్యంగా ఉన్నవాడు శరీరం మీద దృష్టి పెట్టడు. ఇంకా ఆడు శరీరం మీద దృష్టి పెట్టలేదంటే ఆరోగ్యంగా ఉన్నాడు వాడు అని. నీకు శరీరం గురించి అసలు నీకు తెలియదు అని అంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అని అర్థం. నువ్వు శరీరం గురించి మాటికి శరీరం మీద దృష్టి పెట్టావంటే అనారోగ్యంగా ఉన్నావు. ఎందుకంటే నీకు శరీరం ఉందని తెలుస్తుందంటే ఏదో సంథింగ్ రాంగ్, నీ ఆరోగ్యం ఏదో అనారోగ్యం అయింది అక్కడ, అదే అన్నమాట. సో ఇఫ్ యు ఆర్ ఏ డ్రైవర్, నువ్వు అంటే ఉదాహరణ చెప్తున్నారు ఓషో గారు రకరకాలుగా. నువ్వు డ్రైవర్వి, ఆ ఇంజిన్లో చిన్న శబ్దం తేడా వచ్చినా అవేర్గా ఉంటావు. లేకపోతే అదేదో మ్యూజిక్లే అని అనుకుంటావు నువ్వు డ్రైవర్ కాకపోతే. ఎవ్రీథింగ్ ఇస్ మోనోటోనస్, ఏముందలే అని అనుకుంటావు. అంతా బాగానే ఉంది. అదే డ్రైవర్ అవేర్గా ఉంటే చిన్న నాయిస్ తేడా వచ్చినా ఏదో తేడా ఉంది అని అనుకుంటాడు. అది అక్కడున్న విషయం మరి ఫ్రెండ్స్. అవేర్నెస్ అనేది, అండ్ ఇఫ్ యూ బికమ్ రియల్లీ అవేర్, నిజంగా అవేర్గా ఉంటే యూ డోంట్ బికమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రాంగ్. సరికాని విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ కావు. లేకపోతే యూ గ్రో ఇన్ యువర్ అవేర్నెస్ మోర్ అండ్ మోర్. సరికాని విషయాలు, ఓహో నేను తప్పు చేశాను, ఈ తప్పు మళ్ళీ చేయకూడదు అనే విషయాల మీద ఉంటావు, అవేర్గా ఉంటావు. రెండవ పాయింట్ ఏంటంటే అవేర్నెస్ వలన
నీ నీ రోగం ఏంటో నీకు తెలుస్తుంది. అవేర్నెస్ వల్ల నీ రోగం ఏంటో నీకు తెలుస్తుంది. నీ యొక్క అసౌకర్యం ఏంటో తెలుస్తుంది. ఆ అసౌకర్యం వల్ల నువ్వు సఫరింగ్ అవుతున్నావు, ఎందుకు సఫరింగ్ అవుతున్నావో తెలుస్తుంది. అప్పుడు దుఃఖం నీలో ఉందా, నీ చుట్టూ ఉందా అనేది అవగాహన అవుతుంది. ఎందుకంటే అవేర్నెస్ వలన నీ లోపల ఏదీ లేదు, నీ సర్కంఫరెన్స్లోనే ఉంది, నీ చుట్టూ ఉన్న విషయాల్లోనే ఉంది, నీ శరీరంలోనే ఉంది సఫరింగ్. అయితే అవేర్నెస్తో ఐడెంటిఫై యాజ్ ఇఫ్ సఫరింగ్ బిలాంగ్స్ టు సంబడి ఎల్స్, యు ఆర్ నాట్ ఐడెంటిఫైడ్. ఎవరికో కష్టం వస్తే నీకేం నొప్పి వస్తుంది? నీకు అసలు నీ అవేర్నెస్ రాదు. నీకు కష్టం వస్తేనే నీలో పరిణామక్రమం సంభవిస్తుంది. అందుకోసమే మనకి కష్టాలు వచ్చినాయని కంప్లైంట్ చేయకండి. దాని నుంచి మనం అవేర్నెస్లో ఉండి ఏ విధంగా మనం ఉండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తలకాయ నొప్పి వచ్చింది, నాట్ ఐడెంటిఫైడ్. తలకాయ నొప్పి వచ్చింది బాగానే ఉంది. నాకు తలకాయ నొప్పి వచ్చిందంటే తలకాయ నొప్పి వచ్చింది, ఎందుకు వచ్చింది, కారణం ఏమిటి? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గ్యాప్ ఏమిటి? ఈ విషయాన్ని మనం అవేర్నెస్లో కనుక్కోవాలి. మరి రేపటి ఇంకా మరింత ఈ సఫరింగ్ ఏమిటి, మరి జీసస్ క్రాస్ మీద ఎక్కినప్పుడు ఏమిటి అనే విషయాలు రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఆయన ఏ విధంగా దేవుడిని అడిగాడు, తర్వాత ఎలా రియలైజ్ అయ్యాడు అనే విషయం. ఆయన చెప్పింది ఆయనే మర్చిపోయాడా అనే క్వశ్చన్ వస్తుంది. సరే చూద్దాం ఏంటో. థ్యాంక్ యూ.